రాజేష్ హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఈ మర్డర్ కేసులో అనేక ఆసక్తికరమైన కోణాలు వెలుగు చూశాయి. తన కూతురిని ఎత్తుకెళ్లిన రాజేష్ను శ్యామ్ సుందర్ రెడ్డి ప్రతీకారంతోనే హతమార్చారు. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత స్కెచ్ వేసి రాజేష్ను హతమార్చిన 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ తుర్కయాంజిలో జరిగిన కుంటి రాజేష్ అలియాస్ రాజు హత్య కేసులో 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రాజేష్ ప్రేమ వ్యవహారం పాత కక్షలే మర్డర్కు కారణమైందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కుంటి రాజేష్ పలు భూ వివాదాలతో పాటు మహిళల్ని వేధించిన కేసులో నిందితుడు. పీడీ చట్టం కింద జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. రాజేష్ ఎల్బీ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ చైర్మన్గా వ్యవహరించాడు. అప్పట్లో కొందరు వివాహితులు అమ్మాయిలతో సన్నిహితంగా ఉండేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎల్బీ నగర్కు చెందిన ఓ బీటెక్ విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. 2015 ఫిబ్రవరి 27న రాజేష్తో కలిసి ఆ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. శ్యామ్ సుందర్ రెడ్డికి పాత కక్షలు ఉన్నాయి. శ్యామ్ సుందర్ రెడ్డి కూతురు ఈయన 2015లో 27 ఫిబ్రవరి అదే రోజు 2 ఇయర్స్ క్రితం అదే కిడ్నాప్ చేశారు. అప్పుడు కేసు నమోదైంది. ఆ కేసులో ఆయనకి జైలు కూడా అయింది. ఆ కేసు తర్వాత డిప్రెషన్లో వెళ్ళి ఆ అమ్మాయి సూసైడ్ చేశారు. నాగార్జున సాగర్ డ్యాంలో అప్పుడు ఆ అమ్మాయి బాడీ దొరికినప్పుడు రాజేష్తో యువతి వెళ్లిపోవడం ఆమె తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. రాజేష్తో సంబంధం పెట్టుకోవడంతో ఆ యువతి కుటుంబ సభ్యులు మనోవేదన పడ్డారు. 10 రోజుల తర్వాత యువతితో పాటు రాజేష్ జాడను గుర్తించారు శ్యామ్ సుందర్ రెడ్డి. అటు తర్వాత యువతిని ఓ దర్గాకు తీసుకువెళ్లే క్రమంలో నీళ్లలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కూతురు పెళ్లి కోసం పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసి ఆడంబరంగా పెళ్లి చేయాలనుకున్నాడు శ్యామ్ సుందర్ రెడ్డి. కూతురు చనిపోవడంతో శ్యామ్ సుందర్ రెడ్డి ఆశను రాజేష్ అడియాసలు చేశాడనే కోపంతో ఆ కుటుంబం ప్రతీకారంతో రగిలిపోయింది. ఈ క్రమంలోనే రాజేష్పై పోలీసులు పీడీ చట్టం ప్రయోగించి జైలుకు పంపించారు. ఈ కేసులో ఈ చింతా శ్యామ్ సుందర్రావు రాజేష్ మూవ్మెంట్ మీద నిఘా పెట్టారు. నిఘా పెట్టు ఆ రోజు 27th రోజు రాజేష్ తర్వాత ఈ చింతా శ్యామ్ సుందర్రావు ఇద్దరు కలిశారు. శ్యామ్ సుందర్రావు రాజేష్ ఎక్కడ వెళ్తున్నారు ఆ ప్లాన్ తెలుసుకొని శ్యామ్ సుందర్ రెడ్డికి ఈయన అక్కడ తుర్కాయంజాల్ దగ్గర అక్కడ బార్లో వెళ్తున్నారు, అక్కడ మీకు దొరకచ్చు అని. రాజేష్ జైలు నుంచి విడుదలయ్యాడు. శ్యామ్ సుందర్ రెడ్డి ప్రతీకారం తీర్చుకోవడానికి స్కెచ్ వేసి యువతిని 2 ఏళ్ల కిందటే ఎత్తుకెళ్లిన రోజునే రాజేష్కు స్పాట్ పెట్టడానికి ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రాజేష్ను వెంబడిస్తూ అనుకున్న సమయం దొరకడంతో తుర్కయాంజిల వద్ద కత్తులతో పొడిచి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చింతా శ్యామ్ సుందర్రావు ఇచ్చిన సమాచారం మీద ఈ శ్యామ్ సుందర్ రెడ్డి, షేక్ మొహమ్మద్ కలీముద్దీన్, కుంచెపు రమణ అండ్ పోగరి దయాకర్ వారు 4 వచ్చి ఈ గుంట రాజేష్ మీద విత్ నైఫ్ విత్ రాడ్ అది దాడి చేయడం జరిగింది. ఆ స్టాబింగ్ ఇంజురీస్ టు నెక్, చెస్ట్ అండ్ స్టమక్ అక్కడ ఘటనా స్థలంలో అక్కడ డైడ్ ఆన్ ద స్పాట్ రాజేష్. సంచలనం సృష్టించిన రాజేష్ మర్డర్ కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు నిందితులను గుర్తించారు. శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు అతనికి సహకరించిన మరో 4 అరెస్టు చేశారు.